నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, ముక్కుసూటిగా మాట్లాడతా, ఎవరిని అయ్యకు భయపడే సమస్య ఉండదు, పోరాడే తత్వం మాది. ఈ కేసులు అయితే దాంట్లో అయితే మొన్న కాంప్రమైజ్ అయ్యేది ఉంటే నా మీద కేసే కాదు. ఇక మీరు రాసి పెట్టుకోండి. కాంప్రమైజ్ కాడు, కాంప్రమైజ్ కాడు కాబట్టి కేసులు అవుతాయి. కాంప్రమైజ్ అయ్యేటం దగ్గర కేసులు ఏంటంటే ఎన్ని కేసులు వచ్చినా మనోజ్ రెడ్డి కాంప్రమైజ్ కాడు. ఎన్ని కేసులైనా రానియండి, కాంప్రమైజ్ ఎందుకు అవుతామండి? కాంప్రమైజ్ ఎందుకు కావాలి? ఇప్పుడు నువ్వు కాంప్రమైజ్గా నీకేం కావాలో ఇస్తాం, నీకు టికెట్ ఇస్తాం, నీకు ఆ టికెట్ ఇస్తాం, ఈ టికెట్ ఇస్తాం, అల్లం ఇస్తాం, బెల్లం ఇస్తాం అని చెప్పి చాలా చెప్పింది. అవి పక్కన పెట్టండి. రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు కూడా ఏ హోదాలో నన్ను ఏ హోదాలో అయితే కావాలో ఆ హోదాలో మంచి హోదాలో పెడతాం. ఒక్క కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాం, లేకుంటే ఏదైనా దేవస్థానం చైర్మన్ చేస్తాం, లేదంటే కాంగ్రెస్ డిస్టిక్ ప్రెసిడెంట్ చేస్తాం అనే మాటలు కూడా వచ్చినాయి. కానీ అట్లాంటి వాటికి లాలూచి పడే వ్యక్తి మనోజ్ రెడ్డి కాడు. వ్యక్తిత్వం అమ్ముకునే వ్యక్తి మనోజ్ రెడ్డి కాడు. నేను పుట్టిన పుట్టుక అట్లాంటిది, దాని గుణాలు అట్లాంటివి, దాని క్వాలిటీస్ అట్లాంటివి, నా క్యాలబర్ అట్లాంటిది, నా కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ అట్లాంటిది. నేను నాయకుడిని ఇష్టపడితే నాయకుడిని కాపాడుకోవడానికి ముందుండి ఒక సైనికుల్లాగా